మనకి రెండో అంశము ఈ పాంప్లెట్లో పరలోకమందున్న దేవుడు. గాడ్ హూ ఈజ్ ఇన్ హెవెన్ అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్న దేవుడు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు పరలోకంలో నివాసం చేసేవాడు. ఆయన నివాసము పరలోకం. అందుకే గ్రంథం ఏమంటుందంటే పరలోకమందున్న దేవుడు అని అనేక సందర్భాల్లో భక్తిపరులైనటువంటి వారు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క నివాస స్థలం, దేవుని యొక్క నివాస స్థలం ఏది? పరలోకం. చూడండి, అబ్రహాము తన దాసునితో మాట్లాడుతూ ఇలా అంటూ ఉన్నాడు. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనము ఇలా ఉన్నది. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ఏమంటున్నాడు? తన దాసునికి పని అప్పగించాడు. ఏం పని అది? తన కుమారునికి భార్యను తీసుకొచ్చే పని. ఆ పని అప్పగించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా. ఆయన ఎవరంటండి? దేవుడెవరు? యెహోవా. ఆయన పరలోకపు దేవుడు అంటే దాని అర్థం ఏంటి? పరలోకము ఆయన నివాసం. అది కనబడుతుందా అంటే కనబడదు ఈ నేత్రాలతో. అందువల్ల దేవుడు పరలోకంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయనది పరలోకం, పరలోకపు దేవుడు అని అబ్రహాము మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోబు ఇలా అంటూ ఉన్నాడు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. అందువలన దేవుడు పరమందున్నాడు అనే విషయాన్ని యోబు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే యోబు గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. సందర్భం ఏమిటి? 26 చూడండి ఒకసారి. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు సృజించిన సృష్టిని కాదు, సృష్టికర్తని ఆరాధించాలి, లేకపోతే సృష్టికర్త యందు నమ్మిక ఉంచాలి అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందువల్ల పరలోకమందున్నటువంటి దేవుడు, పరలోకపు దేవుడు నాకు శిక్ష విధిస్తాడు నేను అలా చేస్తే నేను వేషధారణ అవుతాను దేవుని దృష్టికి అని. అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అక్కడి నుంచి చూస్తున్నాడు సమస్తాన్ని. భూమి మీద ఉన్నటువంటి వారు తనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారా లేకపోతే ఆయనకు అనుగుణంగా బ్రతుకుతున్నారా అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అలాగే 34వ వచనం కూడా మనం చూస్తే 31, 34లో సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. పాపమును కప్పుకుంటే దేవుని దృష్టికి, పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతానంట? వేషధారినవుదును. అందువలన ఇలాగూ భక్తిపరులైనటువంటి వారు
దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన నివాసం పరలోకం అని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే సొలొమోను గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, 1 రాజులు 8వ అధ్యాయం 30వ వచనం. మరియు నీ దాసుడినైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినినప్పుడల్లా మమ్మను క్షమించుము. నీ నివాస స్థానమైన ఆకాశమందు, నీ నివాస స్థానమైన ఆకాశమందు అంటే ఆకాశం అది పరలోకం. వాస్తవానికి హెవెన్ అని మాట్లాడాడు ఇంగ్లీష్లో. అయితే 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 21వ వచనం. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలు నీవు ఆలకించుము, ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము, ఆలకించినప్పుడు క్షమించుము అన్న. ఆకాశమందు నీ నివాస స్థలం అంటే అది పరలోకం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. పరలోకమందున్న దేవుని కటాక్షం. అందువల్ల దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అలాగే 19వ వచనంలో కూడా ఎట్లనగా 19వ వచనం, అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఇలాగున దేవుని పిల్లలైనటువంటి వారు, భక్తిపరులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు దేవుని యొక్క నివాసము పరలోకము అని పరిశుద్ధాత్మ చేత వారు వ్రాయించి ఉంచారు ఈ మాటలన్నీ. అందువల్ల దేవుడు పరలోకమందున్న దేవుడు అంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క నివాస స్థలము పరలోకం. అది ఏ మానవుడు కంటితో చూడలేడు, ఈ నేత్రాలతో దాన్ని చూడలేడు. దేవుణ్ణి చూడలేడు. 2 దేవుడు నివసించే లోకాన్ని చూడలేడు, ఈ నేత్రాలతో చూసే అవకాశం లేదు. అది పరలోకం, ఆత్మ సంబంధమైన లోకం, అది భౌతికమైన లోకం కాదు. అది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన కూడా దేవుని కుమారుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పరలోకమందున్న దేవుడు అనే మాటలు ఆయన మాట్లాడతారు. చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ఇలా ఉంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే చెబుతూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. అంటే భూమి మీద సత్క్రియలు దేవుని పిల్లలు చేస్తూ ఉంటే వారు ఏం చేస్తారంట? పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. మనందరి తండ్రి, భూమి మీద బ్రతుకుతున్నటువంటి వారందరి తండ్రి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన్ని మహిమపరిచేటట్లు మీరు సత్క్రియలు చేయండి, మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అలాగే మత్తయి 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. ఏమని ప్రార్థన చేయాలంటండి? పరలోకమందున్న మా తండ్రి. అందువల్ల దేవుడు ఎక్కడున్నాడు అనేది ప్రవక్తలు చెప్పారు పాత నిబంధనలో. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయన చెప్తూ ఉన్నాడు భూమి మీదకి. అక్కడి నుంచి వచ్చి శరీరధారి అయి మనుషుల మధ్య తిరుగుతూ
శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అని ఇలా మొదలు పెట్టడం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శిష్యులకు ప్రార్థన చేయమని చెబుతూ పరలోకమందున్న దేవుడు అనే విషయాన్ని, పరలోకమందున్న తండ్రి అనే విషయాన్ని శిష్యులకు చెప్తూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంది, మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కిందేమో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, మాట్లాడే మాటలు ఎవరు ఇవి? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు భూమి మీద ఉండి. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు భూమి మీద ఉండి మాట్లాడుతూ? మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మన తండ్రి, మన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు, పరలోకపు దేవుడు అని గ్రంథం మాట్లాడుతున్న ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందులో పరలోకంలో ఉన్న దేవుడు అంటే మీకు దేవుడు కాదా అని అనుకోవచ్చు మీరు. అందరికీ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఆయన ఎక్కడున్నాడు? పరలోకం నివాసి అయి ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, పరలోకపు నివాసి అయి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఇలా ఉంది, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అందువల్ల అందరికీ దేవుడు ఒక్కడే. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ దేవుడు పరలోకంలో నివాసం చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే చాలా మంది పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించలేని స్థితిలో ఉండొచ్చు, కానీ ఆయన అందరికీ దేవుడు. పరలోకమందున్న దేవుడు అంటే పరలోకపు నివాసి. పరలోకం అయినది, ఆయన నివాస స్థలం అది. మనం ఎక్కడ నివాసం చేస్తున్నాం? భూమి మీద నివాసం చేస్తున్నాం. ఆయన నివాసం ఏది? పరలోకం. ఆయన పరలోకంలో ఉంటాడు. అక్కడి నుంచి ఆయన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. భూమి మీద సమస్తాన్ని చేయగలడు ఆయన. అర్థమవుతుందా? ఆయన నివాసము పరలోకం. ఆయన్ని కొత్త నిబంధన సంబంధమైనటువంటి మనం అందరము తండ్రి అనే బాంధవ్యంతో పిలుచుకుంటాం అన్నమాట. దగ్గరి సంబంధంతో తండ్రి అనే బాంధవ్యంతో మనం పిలుచుకుంటూ ఉంటాం. అందువల్ల పరలోకమందున్న దేవుడు అని అన్నప్పుడు పరలోకపు నివాసి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత రెండో విషయం ఏమిటంటే, ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి. పరలోకంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు తెలుసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మన అంశం ఏమిటంటే, పరలోకమందున్న దేవుడు. పరలోకమందున్న దేవుడు అని అన్నప్పుడు ఆయన పరలోకమందు నివాసం చేస్తూ ఉన్నాడు. ఈ పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ఎరుగుట. ఎరుగుట అంటే తెలుసుకొనుట. దేవుణ్ణి, పరలోకమందున్న దేవుడు ఆయన ఏంటో మనకు అర్థం కాకుండా అసలు దేవుడికి ఎవరు అంగీకరించేది? ఈయన ఎవరు అని గ్రంథం మాట్లాడుతుందంటే, దేవునిని ఒక వ్యక్తి ఎరిగేటప్పుడు మొట్టమొదటిది
దైవికమైన వ్యక్తి, దైవికమైన వ్యక్తి అని గుర్తించాలి. 2, దేవుని యొక్క స్వభావాన్ని ఎరగాలి. స్వభావాన్ని ఎరగాలి. దేవుణ్ణి ఎరుగాను అని అనుకున్నటువంటి వాడు ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుణ్ణి వ్యక్తిగా ఎరగాలి. దేవుని యొక్క స్వభావం ఎరగాలి. దేవుని చిత్తాన్ని ఎరగాలి. ఈ 3 విషయాలు ఒక వ్యక్తి తెలుసుకోకుండా దేవుడు తెలుసు అని మాట్లాడుతున్నా దేవుడు తెలియదు ఆ వ్యక్తికి. అందువలన పరలోకమందున్నటువంటి దేవుడు, పరలోకంలో నివాసం చేస్తున్నటువంటి దేవుడు ఈనాడు నీకు నాకు తెలుసో లేదో మనం గ్రంథం నుంచి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 17:3 ఏం చెప్తా ఉన్నాడు మరొకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ఏం మాట్లాడుతున్నాడు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. అందువల్ల పరలోకం కావాలంటే, నిత్యజీవం కావాలంటే ఒక వ్యక్తి అద్వితీయ సత్యదేవుడు ఎవరో ఎరగాలి. ఆయన పరలోకమందున్నాడు. ఆయన పంపిన యేసుక్రీస్తు వారు ఎవరో ఎరగాలి ఖచ్చితంగా. అలా ఎరగకుండా ఒక వ్యక్తికి నిత్య జీవము అనేది అర్ధరహితమైన సమాచారమే. దేవుణ్ణి ఎరగకుండా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరగకుండా ఒక వ్యక్తికి నిత్య జీవం అనేది అసంభవం. ఖచ్చితంగా ఎరగాల్సినటువంటి అవసరం ఉంది. దేవుణ్ణి ఎరుగుటలో ఒక వ్యక్తికి ఆయన దైవికమైన వ్యక్తి అంటే దేవత్వం కలిగినటువంటి వాడు. దేవుడు ఆయన వ్యక్తి. దేవుడు వ్యక్తి ఆయన అనే విషయం ఒక వ్యక్తికి అర్థం కావాలి భూమి మీద. మొట్టమొదటి విషయం ఆలోచన చేద్దాం. దైవికమైన వ్యక్తి ఎవరు? దైవికమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకునే ముందు దైవికమైన అంటే దేవుడు, దేవత్వం కలిగిన వాడు, డియిటీ, గాడ్ అని పరలోకమందున్నటువంటి ఆ తండ్రిని, ఆయనకి దేవత్వం ఉంది, ఆయన దేవుడు, ఆయన అందరికీ దేవుడు, ఒక్కడే దేవుడు సమస్తానికి, ఆయన తండ్రి అంటే ఆయనకి దేవత్వం ఉంది, అంటే దైవత్వం ఉంది, దైవికమైన వ్యక్తి. మనలో దేవత్వం లేదు కానీ మనం వ్యక్తులమే. ఆ వ్యక్తి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముందు దైవికమైన వ్యక్తి అంటే వ్యక్తిగా ఒక వ్యక్తి ఎరగాలి. ఆ పరలోకమందున్నటువంటి ఆ తండ్రి లేకపోతే ఆ దేవుడు దైవికమైనటువంటి వ్యక్తి. అంటే దేవుడు అన్నప్పుడు ఏమండి, దేవుడు అని అన్నప్పుడు దాంట్లో ఏముందంటే దైవత్వం ఉంది. దేవుడు అని అన్నప్పుడు, డియిటీ అని అన్నప్పుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు. దేవుడు అని అన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. దేవుడు అంటాడు ఒక చోట ఇలాగా, దేవుడు అంటే అది పేరు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటే పేరు కాదు. అందుకే అందరూ ఏం మాట్లాడతారు, మా దేవుడు ఫలానా అండి, మా దేవుడు ఫలానా అండి అని పేరు చెప్తారు. తర్వాత ముందేమంటారు, మా దేవుడు, మనం ఏమంటాం క్రైస్తవులు, మా దేవుడు తండ్రి అండి అని మాట్లాడతాం. అంటే దేవుడు అనేది పేరు కాదు. మన దేవుని పేరు పాత నిబంధనలో మనం ఆలోచన చేస్తే యెహోవాగా, వాస్తవానికి ఆ పేరు మనం పలకలేం కానీ గ్రంథంలో యెహోవాగా మనకి కనబడుతోంది. సో దేవుడు అంటాడు, మోషే జాతక వినాలి, చెప్పేటప్పుడు చూడండి, దయతో చదివేటప్పుడు బైబిల్ చూడండి. మోషే తను ఐగుప్తు విడిచిపెట్టేసి మిద్యాను వెళ్ళిపోయాడు. అక్కడ గొర్రెలు అవి మేపుకుంటూ ఉన్నాడు తన మామ యొక్క
మందలు మేపుకుంటూ ఉన్నాడు. ఎవరు? మోషే. ఆ సమయంలో ఆయనకి దేవదూత పొదలో ప్రత్యక్షమై దేవుని యొక్క సందేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు మోషేకి. అప్పుడు దేవుడు ఎలా అంటూ ఉన్నాడు చూడండి. మోషేనన్నాడు, నిన్ను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నా ప్రజలందరూ, ఇశ్రాయేల్ అందరినీ నువ్వు బయటికి తోడుకురావాలి, కానాను దేశానికి తోడుకురావాలి అని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషేకి డౌట్ వచ్చింది. ఏంటి డౌట్ అంటే, నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, వెళ్తే వాళ్ళు అడుగుతారు, నిన్ను మా దగ్గరికి పంపిన దేవుడి పేరేంటి చెప్పు అని అడుగుతారు. ఏమని అడుగుతారు? నిన్నెవరు పంపించారు, ఆ దేవుని పేరేంటో మాకు చెప్పు అని అడుగుతారు. నేనేం చెప్పాలి అని దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు మోషేకి ఒక సమాధానం చెప్పాడు దేవుడు. ఏమని సమాధానం చెప్పాడు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 13-14 వచనాలు. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాడు. నీ పేరేంటి, నిన్ను పంపిన వాని పేరేంటి అని అడుగుతారు. నేనేం చెప్పాలి అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఏమన్నాడండి ఆయన? నీ పేరేంటయ్యా, నీ పేరేంటో చెప్తే నేను వాళ్ళకి చెప్తా అంటే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, నేను ఉన్నవాడను, నేనెవరిని? ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, ఐ ఆమ్ హూ ఐ ఆమ్. నేను ఉన్నవాడను, అనువాడను. అసలు ఎవరైనా పేరు అడిగితే మనం ఏం చెప్తామండి? ఇలాంటిది ఏమైనా వస్తుందా ఆన్సర్ మన దగ్గర నుంచి? మనం ఉన్నవారమేనా? మనం ఉన్నవారమే, కానీ మన తల్లి గర్భంలోంచి బయటికి రాక మునుపు మనం లేనివారం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఉన్నవాడను. నేను ఎవరినండి? ఉన్నవాడను. మనం ఉన్నవారమేనా అంటే ఇప్పుడున్నాం, మన ఉనికి ఇక ఎల్లప్పుడూ ఉంటాం. ఇప్పుడున్నాం, ఇంకెల్లప్పుడూ ఉంటాం. కానీ మనం పుట్టక మునుపు మనం లేం. మనం పుట్టక మునుపు మన ఉనికి లేదు. మానవుడు వర్తమానం అంటే ఈ సమయంలో, అలాగే భవిష్యత్ సమయంలో ఉండగలడు. కానీ దేవుడు మోషేకి ఇస్తున్నటువంటి సమాధానం అది. నీ పేరు చెప్పయ్యా, నేను చెప్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి నేను తీసుకొస్తాను, వెళ్తాను. ఒకవేళ వారు అడిగితే నేను ఏం పేరు చెప్పాలంటే ఉన్నవాడు అని చెప్పు. ఉన్నవాడు అని అన్నప్పుడు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఉండగలిగిన వాడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు అని అన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అంటే నిత్యుడు, ఎల్లప్పుడూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనము ఈ మాట మాట్లాడుతుంది. నీకు తెలియదా, నీవు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటండి? నిత్యుడగు దేవుడు. మనం ఏంటి మరి? మనం నిత్యులమా అంటే నిత్యులం కాదు. మనం ఎల్లప్పుడూ ఉన్నామంటే ఎల్లప్పుడూ లేం. మనం ఇప్పటి నుంచి నిత్యము ఉంటాం, కానీ దేవుడు అలా కాదు, ఎల్లప్పుడూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు మన దేవుడు. చూడండి, ఆదికాండం 21:33 కూడా మాట మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఒక పిచుకల వృక్షము
నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన. ఆయన నిత్యము ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. రోమపత్రిక 16:25 కూడా సమస్తమైన అన్య జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము. చాలండి, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం. మన దేవుడు నిత్యుడు. నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉన్నాడు. మన దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నిత్యుడు అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే జగత్తు పునాది వేయబడక ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్నాడు. పునాది వేసిన తర్వాత ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉన్నాడు. ఈ భూమి ఆకాశాలను తీసివేస్తాడు. భూమి ఆకాశములను ఒకానొక దినాన తీసివేస్తాడు. అర్థమవుతుందా? భూమి ఆకాశములను తీసివేస్తాడు. ఆ తర్వాత కూడా ఉంటాడు. రైట్. నిత్యుడు. థ్యాంక్ యూ బ్రదర్. నిత్యుడు అని అన్నప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్నాడు. పునాది వేసిన తర్వాత ఉన్నాడు. భూమి ఆకాశాలను తీసివేస్తాడు ఒకనొక దినాన. అప్పుడు కూడా ఆయన ఉంటాడు. అంటే ఎల్లప్పుడూ ఉంటాడు. ఎల్లప్పుడూ ఉంటాడు. ఒకనొక దినాన దేవుడు ఏం చేశాడంటే భూమికి పునాది వేశాడు. అది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమికి పునాది వేశాడు. ఆ పునాది వేయక మునుపు ఉన్నాడు. నిత్యమైనటువంటి లోకంలో నిత్యుడుగా ఎల్లప్పుడూ ఉండేవాడుగా దేవుడు అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 90:2 పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. దానియేలు గ్రంథం 6:26 6:26 నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఎవరు భయపడాలంటండి? ఒక అన్యుడు చెప్తున్నాడు, దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండేవాడు. ఎంతకాలం ఉంటాడంటండి? యుగ యుగములు నివాసం చేస్తున్నటువంటి ఆ నిత్యుడు పరలోకమందు ఉన్నాడు. అందులో దేవుడు అన్నప్పుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయన నిత్యుడు అంటే యుగ యుగాలు ఉన్నాడు. నిత్యము ఉన్నాడు. ప్రకటన గ్రంథం 4:10 ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడును గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అందువలన దేవుడు యుగ యుగములు జీవించుచున్నటువంటి దేవుడు. యుగ యుగములు. అందువల్ల ఆయన ఇప్పుడు లేడు. నో ఆన్సర్ దొరకదు మనకి. అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన నిత్యుడు. అంటే అర్థం ఏమిటి? నిత్యుడు అంటే అర్థం ఏంటి? పుట్టుక మరణం లేనివాడు ఆయన దేవుడు. అంటే పుట్టుక మరణం లేనటువంటి వాడు దేవుడు. పుట్టుకుండదు.
నో బిగినింగ్, నో ఎండింగ్. పుట్టుక మరణం లేనటువంటి వాడు దేవుడు. అలాంటి వాడిని మనం దేవుడు అనాలి. అందులో పుట్టుక మరణం కలిగినటువంటి వాడు మానవుడు అవుతాడు. మనకు పుట్టుకుంది, మనం పుట్టక ముందు మనం లేం. అంటే మనం ఎల్లప్పుడూ లేం, మనం నిత్యులం కాదు, మన పరలోకంలో ఉన్నటువంటి వారం కాదు, మనం నిత్యము లేం. అంటే మనం సృష్టించబడిన వారం. మనం ఎవరు? సృష్టించబడిన వారం. కానీ దేవుడు సృష్టించబడినవాడు కాదు, ఆయన సృష్టించినవాడు. ఆయన సృష్టించినవాడు అంటే హీఈస్ ద క్రియేటర్. దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టికర్త. మనము ఆయన సృష్టించినటువంటి మనుషులం. ఆయన సృష్టికర్తగా కనబడతాడు, మనము సృష్టించబడిన వారంగా కనబడతాం. మన దేవునికి పుట్టుక మరణము లేదు, ఆయన ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు. 1 కొరింథీ 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన నుండి సమస్తం కలిగింది. ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. దేవుడు సమస్తాన్ని సృజించాడు, ఆయన నుండి కలిగింది. ఫ్రమ్ హిమ్, త్రూ జీసస్ క్రైస్ట్. అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం. దేవుని నుండి సమస్తము కలిగినవి యేసుక్రీస్తు ద్వారా కలిగినవి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం ముందు దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుడు పుట్టుక మరణము లేనటువంటి వాడు. పుట్టుక మరణము లేనటువంటి వాడు దేవుడై ఉన్నాడు. ఇంకేమిటి? సర్వశక్తిమంతుడు. దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు. అంటే దాని అర్థం ఏంటి? గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఆమ్నిపోటెంట్, హీఈస్ ఆల్మైటీ. ఆయన సర్వశక్తిమంతుడు. 17వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడివై బ్రతుకు అబ్రాము. నేను సర్వశక్తి కలిగిన దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఆయన చేయలేనిది ఏదైనా ఉందా? దేవుడు చేయలేనిది ఏమైనా ఉందా? ఏదీ లేదు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? అలాంటి వాడు దేవుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు కేవలం తన మాట ద్వారా భూమి ఆకాశాలని సృజించినటువంటి వాడు. భూమి ఆకాశాలని సృజించినటువంటి వాడు. అంతకుముందు కనబడని వాటిని, అంటే అంతకుముందు లేనటువంటి వాటిని కనబడే పదార్థాలుగా ఈనాడు మనం చూస్తున్న ఈ సృష్టి యావత్తును సృజించగలిగినటువంటి దేవుడు. దేవుడు సృష్టి కర్త, అంత శక్తిమంతుడు. అంత మాత్రమే కాకుండా సృష్టి ఆయన చేశాడు కాబట్టి సూర్యుడిని కూడా ఆపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. భూమిని కూడా స్తంభింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఇక్కడ ఈ సందర్భము యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? శారాకు పిల్లలు లేరు. ఆల్మోస్ట్ ఆమె యొక్క గర్భము మృతతుల్యం అయిపోయింది. 90 సంవత్సరాలు వచ్చేసింది శారాకి. ఆ టైంలో
దేవుడు వారికి వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. అప్పుడు ఏమైంది? శారా నవ్వింది. ఇంత ముసలిదాన్ని నేను ఇప్పుడు సంవత్సరంలోగా గర్భం ధరిస్తావంటే విశ్వసించింది. కానీ ఈ వయసులో ముసలామే పాలిస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది చూడటానికి? చాలా నవ్వు కింద ఉంటుంది, నవ్వే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఆ విధంగా విశ్వాసం లేక కాదు కానీ నవ్వింది ఆమె. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మృత తుల్యమైనటువంటి దాన్ని, మరణించినటువంటి దాన్ని మళ్ళీ జీవింపచే శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. అందులో దేవుడు అన్నప్పుడు ఇట్స్ నాట్ ఎ నేమ్, అది పేరు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. దేవుడు అన్నప్పుడు ఆయన నిత్యుడు. దేవుడు అన్నప్పుడు ఆయన పుట్టుక మరణం లేనటువంటి వాడు. దేవుడు అన్నప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. అంత మాత్రమే కాకుండా దేవుడు అని అన్నప్పుడు ఆయన సర్వజ్ఞాని. దేవుడు అని అన్నప్పుడు ఆయన సర్వజ్ఞాని. అంటే ఆయనకి తెలియంది ఏమీ లేదు. ఆయన జ్ఞానానికి ఏమి లేదంట, మితి లేదు. మన జ్ఞానానికి మనం అంత లిమిట్. మన జ్ఞానం ఎంత ఉంటుందంటే నిన్న చెప్పింది కూడా ఇవాళ మర్చిపోతాం. అంతెందుకు, ఈ వాక్యం అంతా వింటారు, తర్వాత మర్చిపోయే పరిస్థితులకి వెళ్ళిపోతాం. మన జ్ఞానము లిమిట్, మనం మర్చిపోయేవాళ్ళం. కానీ దేవుని జ్ఞానానికి మితే లేదు అసలు. చూడండి, కీర్తన 147:5 మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. హీఈస్ ఆల్ నోయింగ్. సమస్తము తెలుసు ఆయనకి. మన దేవునికి ఏం తెలియదు అంటే తెలియందేమీ లేదు. ఆయన అన్నీయు ఎరిగినటువంటి వాడు, ఆమ్నిసెంట్. ఆయన అన్నీయు ఎరిగినటువంటి వాడు. దేవుడు సర్వజ్ఞాని. దేవుడు ఎవరండి? సర్వజ్ఞాని. ఆయన జ్ఞానానికి మితి లేదు. దేవుడు అద్వితీయ జ్ఞానం కలిగినటువంటి వాడు. దేవుడు ఎలాంటి వాడండి? అద్వితీయ జ్ఞాని. ఆయన అంటే భవిష్యత్తు చెప్పగలడు. భవిష్యత్తులో మనందరి జీవితాలు ఏమైపోతాయో, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలో ఎంతమంది పరలోకం వెళ్తారో ఆయన ముందే చూడగలిగినటువంటి వాడు. ఎంతమంది నరకానికి వెళ్ళిపోతారో వారందరినీ ఆయన చూడగలిగినటువంటి వాడు. అంత మహాజ్ఞానం, భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆదామును సృజిస్తే ఆదాము తర్వాత వస్తున్నటువంటి జనం, ఆ జనాంగము ఎలాగూ పాపం చేసి దేవుడికి దూరంగా వెళ్ళిపోతారో ముందుగా ఎరిగినటువంటి వాడు. అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. మనకేం తెలుసు అండి? మనకేం తెలుసు? తర్వాత ఒక అడుగు ఎక్కడేస్తామో కూడా మనకు తెలియదు. తర్వాత ఒక నిమిషము, ఈ నిమిషం మనకుంది, ఈ సెకండ్ మనకుంది, తర్వాత సెకండ్లో మనం ఏమైపోతాం మనకి తెలియదు. మనం అంత తక్కువ లిమిటెడ్ నాలెడ్జ్ మనకుంది. కానీ దేవుడు అన్లిమిటెడ్. ఆయన జ్ఞానానికి ఏం లేదు, మితి లేదు, సరిహద్దు లేదు. అలాంటి జ్ఞానం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అద్వితీయ జ్ఞానం. ఆయన జ్ఞానం ఏంటండి? అద్వితీయ. అపోస్తలుల కార్యములు 2:23 ఉంది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించారంట. అంటే దేవునికి ఏముందంటే భవిష్యత్ జ్ఞానం ఉంది. ఆయన అద్వితీయ జ్ఞానవంతుడు. రోమపత్రిక 16:27 సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి
ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య జీవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మను స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగును గాక. ఆమేన్. అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవునికి, మన దేవునికి ఉన్నటువంటి జ్ఞానము అద్వితీయ జ్ఞానం. అంటే నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. నువ్వేం చేయబోతావో ఆయన ఎరిగినటువంటి దేవుడు. అందువలన మన దేవుడికి ఏం తెలియదు అని అనుకోవద్దు మీరు. చాలామంది యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. ఎందుకు మనుషులు ఎదుర్కోకుండా చాలా పవిత్రంగా ఉన్నట్టు మనుషులు ఫీల్ అవుతూ ఉంటారు. అలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరో లేనప్పుడు, నీకు తెలిసిన వారు లేనప్పుడు మోసపోవద్దు. నీలో నువ్వేం మాట్లాడబోతావో, నువ్వేం పలకబోతావో ఆ సమస్తమును ఎరిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు దేవుడు. అద్వితీయ జ్ఞానం అయింది. కీర్తన 139:2 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఏం జ్ఞానం అండి అది? మనకేం తెలుసు మనుషుల గురించి? వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళ హృదయంలో ఏముందో మనకు తెలియదు. వారు నవ్వుతుంటే వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో మనకి తెలియదు. అది మన స్టాండర్డ్. కానీ దేవుడు సర్వజ్ఞాని. ఆయన జ్ఞానమునకు ఏం లేదు, మితి లేదు. అలాంటి వాడు దేవుడు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వవ్యాపి. దేవుడు ఎవరండి? సర్వవ్యాపి. సర్వవ్యాపి, సర్వవ్యాపి. దేవుడు సర్వవ్యాపి అంటే ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు. పరలోకంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నప్పటికీ భూమి ఆకాశములు సమస్తము ఆయన కనుదృష్టి నుంచి తప్పించుకోలేము. ఆయన సమస్తమును చూస్తూ ఉన్నాడు. ప్రతి క్రియను చూస్తూ ఉన్నాడు. ప్రతి మాట వినగలడు. మనం చేసే ప్రతి దుష్కార్యము ఆయనకు తెలుసు. మన బ్రతుకులేంటో ఆయనకు తెలుసు. కారణం ఏంటంటే ఆయన సర్వవ్యాపి. ఆయన సర్వవ్యాపి అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అన్ని చోట్ల దేవుడు వ్యాపించి ఉన్నాడు. సొలొమోను దేవుడు కోరుకున్నటువంటి మందిరం కట్టిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము ఎలాగూ పట్టును. దేవుణ్ణి అంటండి ఆకాశ మహాకాశములు పట్టజాలం. అంటే ఆయన చూడండి మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి. మొదటి రాజులు 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. అందువల్ల ఆకాశ మహాకాశములు పట్టజాలనంతటి దేవుడు. ఈ సృష్టిలో మనము ఏ రూపాన్ని చేసి ఆయన కొలుద్దాం? ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టిన మందిరం మాత్రం ఏం పడుతుంది? కొత్త నిబంధనలో ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. అపొస్తలుల కార్యములు 7:50 అయినను ఆకాశము నా సింహాసనము,
భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. అంటే దేవుడు చెప్పుచున్నాడు. ఆకాశము నా సింహాసనం, ఆయన కూర్చుంటాడంట పరలోకంలో. భూమి ఆయన పాదపీఠం అంట. భూమి ఏంటంటండి? ఆయన పాదపీఠం. అందువలన దేవుడు సమస్తము వ్యాపించి ఉన్నాడు. ఆయన సర్వ వ్యాపి, ఆయన సర్వవ్యాపి అని మనం గుర్తించాలి. చూడండి 139వ కీర్తన 7వ వచనం నుంచి, నీ ఆత్మ యొద్ద నుండి నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగుయు నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడు. అందుకు కారణం ఏమిటంటే ఆయన సర్వ వ్యాపి, అన్ని చోట్ల దేవుడు ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు. ఈ ప్రజెంట్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఆయన ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. అందువల్ల దేవుడు అని అన్నప్పుడు, దేవత్వం కలిగి ఉన్నాడు అని అన్నప్పుడు ఇలాంటి విషయాలు దేవత్వం కలిగినటువంటి వానికి ఉంటాయి. దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు అంటే నిత్యుడు, ఆయనకి పుట్టుక మరణం లేదు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. ఇప్పుడు దైవికమైనటువంటి దేవత్వం కలిగినటువంటి తండ్రి ఆయన ఒక వ్యక్తి కూడా. హీజ్ ఏ పర్సన్. ఆయన ఎవరండి? ఒక వ్యక్తి, దైవికమైనటువంటి వ్యక్తి. ఆయన్ని వ్యక్తిగా ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ ఎరగాల్సిన అవసరం ఉంది. మనమెవరు? ఫలానా వ్యక్తి అండి అని మాట్లాడతాం కదా. మనమెవరు అండి? మనం కూడా వ్యక్తులమే. కానీ దేవుడు మాత్రము దైవికమైనటువంటి వ్యక్తి. వ్యక్తి అన్నప్పుడు, పర్సన్ అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, వ్యక్తి అని మాట్లాడాలి అంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఏంటి వ్యక్తి అంటే? కొన్ని విషయాలు మనకు అర్థం కావాల్సినవి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తులు. మనందరం కూడా వ్యక్తులం. వ్యక్తి అని అన్నప్పుడు ఏముంటది చెప్పండి? వ్యక్తి అని అన్నప్పుడు వ్యక్తికి ఉండేవి ఏంటంటే, ఒకటి హృదయం ఉంటుంది, హృదయం. 2 మనస్సు ఉంటుంది. 3 మనస్సాక్షి ఉంటుంది. హృదయము, మనస్సు, మనస్సాక్షి కలిగినటువంటి వాడు దేవుడు. మనకున్నాయా హృదయం? మనకుందా హృదయం? ఉంది లేదా? మనకు హృదయం ఉంది. ఇంకేముంది? మనస్సు ఉంది, ఆలోచించగలం ఏదైనా. హృదయం అంటే ఏంటి అర్థం? హార్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. హార్ట్ అనేది శరీరానికి ఉండేది, హృదయం అనేది ఆత్మకు ఉండేది. మనస్సు మీకు అర్థమవుతుంది. మెదడేమో శరీరానికి ఉంటుంది, మనస్సు ఆత్మకు ఉంటుంది, మనస్సాక్షి ఆత్మకు ఉండేది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హృదయము, మనస్సు, మనస్సాక్షి. మనం ఏదైనా ఒక పరిస్థితిని బట్టి స్పందిస్తాం. హృదయం అది మంచి కానీ చెడు కానీ. ఆలోచించుకోగలం, మనకు మనంగా ఏం చేసుకోగలం? ఆలోచించుకునే శక్తి ఉంటుంది, మనసు ఉంటుంది. 3 మనస్సాక్షి. మనస్సాక్షి అంటే
మనసాక్షి అంటే ఏంటి? చేసే మంచి పని చెడ్డ పనిని, ఇది మంచి పని ఇది చెడ్డ పని అని మనకి మన మనస్సాక్షి ద్వారా తెలియపరుస్తూ ఉంటుంది. అందువల్ల దైవికమైన వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, దైవికమైన వ్యక్తి అయినటువంటి దేవుడు ఆది యందు మనుషుల్ని సృజిస్తూ ఒక మాట అన్నాడు. మొట్టమొదటి చదువుదాం, అది ఆది కాండము 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన పోలిక మన స్వరూపం. దేవుడు వ్యక్తి కనుక భూమి మీద ఆయన సృజించినటువంటి జంతువులకు కానీ, గుర్తుపెట్టుకోండి, జంతువులకు కానీ పక్షులకు కానీ సముద్రంలో ఉన్నటువంటి చేపలకు కానీ చెట్లకు కానీ అంటే వృక్షాలకు కానీ వేటికి దేవుని యొక్క పోలిక స్వరూపాలను ఇవ్వలేదు ఆయన. కానీ మానవుడికి ఏమిచ్చాడు? ఆయన తన పోలిక స్వరూపాలను అనుగ్రహించాడు. అందువల్ల దేవుడు వ్యక్తి కనుక భూమి మీద నివసించేవాడు కూడా ఒక వ్యక్తిగా చేశాడు ఆయన. మనం అందరం కూడా ఒక్కొక్క వ్యక్తులం. అందువల్ల వ్యక్తి అయినటువంటి ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే హృదయము మనస్సాక్షి ఉంటుంది. అలాగే దేవుడు కూడా వ్యక్తి కాబట్టి ఆయనకి కూడా ఏముంది? హృదయము మనస్సాక్షి ఉంది. చూద్దాం ఒకసారి. దేవునికి ఆది కాండము 6 వచనంలో ఉంది, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఎవరి హృదయం అంటే? తన హృదయం, దేవుని యొక్క హృదయం. అంటే దేవునికి ఏముంది? హృదయం కలిగినటువంటి వాడు దేవుడు. స్పందిస్తాడు ఆయన పరిస్థితులను బట్టి స్పందించేది ఏంటి? హృదయం. చూడండి, యోనా గ్రంథము 4:11. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. స్పందించే గుణం, హృదయం కలిగినటువంటి పరిస్థితులు. అలాగే మనుషునికి కూడా హృదయం ఉంది, మనందరికీ తెలుసు. లేఖనాలు ఏం చెప్తున్నాయి చూడండి. అపొస్తలుల కార్యాలు 5:3. అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? మనిషి యొక్క హృదయం ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? 2:37. అపొస్తలుల కార్యాలు 2:37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, బాధ ఎక్కడండి? హృదయంలో నొచ్చుకొని. 1 యోహాను 3:20. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. దేవుడు హృదయం కలిగినటువంటి వాడు, అలాగే భూమి మీద ఉన్నటువంటి మానవుడు కూడా హృదయం కలిగినటువంటి వాడు. 2 స్పీడ్గా. మనస్సు. దేవుడు హీ కెన్ థింక్, ఆయన ఆలోచన చేయగలడు, మనం కూడా ఆలోచన చేయగలం. చూడండి, రోమపత్రి 11:34. ప్రభు మనస్సును ఎరిగిన వాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడవుడు. అదనమాట. అంటే ప్రభుకి ఏముందంట? మనస్సు ఉంది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1 ఆయన ఆలోచన చేయగలడు మనస్సుతో. 1:9-10. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి గాని భూమి మీద ఉన్నవి గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని
తనలో తాను నిర్ణయించుకొనెను. మనసు కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? మనలో మనం ఎలాగూ ఆలోచన చేసుకుని నిర్ణయాలు తీసుకుంటామో అలాగే దేవుడు కూడా తనలో తాను ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నటువంటి వాడు. అందువల్ల దేవునికి ఏముంది? మనస్సు ఉంది. మనస్సు ఉంది. అలాగే మానవుడు గురించి చూస్తే 1 రాజులు 12:33 ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు తాను చేయించిన బలులు అర్పించుచు వచ్చాను. చాలండి. అతడు యోచించిన అంటే ఆలోచన చేస్తూ ఉన్నాడు అంటే ఆయనకేముంది? మనసు ఉంది. అలాగే 1 కొరింథీ 13:11 కూడా మానవులు మనస్సు కలిగినటువంటి వారు. దేవుడు మనసు కలిగినటువంటి వాడు. అలాగే భూమి మీద ఉన్నటువంటి మనుషులు కూడా మనసు కలిగినటువంటి వారు. 3 మనస్సాక్షి, కాన్సియన్స్. మనస్సాక్షి ఏంటి? మనస్సాక్షి, ఈ మనస్సాక్షి ఏం చేస్తుందండి? మన అందరికీ తెలుసు. ఏం తెలుసు చెప్పండి? ఏం తెలుసు? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తండ్రి కొడతాడేమో అనే భయంతో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. వాడికి అబద్ధం మాట్లాడుతున్నాడు అని తెలుసు. మనస్సాక్షి లోపల ఉండి గద్దిస్తూ ఉంటుంది. ఈనాడు మనం కూర్చున్న మన అందరం కూడా మనం ఎవరితోనైనా అబద్ధం మాట్లాడుతున్నాం అనుకోండి, మన మనస్సాక్షి చెప్తుంది ఏమని? నువ్వు తప్పుడోడివి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని మనస్సాక్షి గద్దిస్తుంది. ఇప్పుడు దొంగతనం చేసేవాళ్ళు మీకు తెలుసు కదా. ఎప్పుడు చేస్తారు దొంగతనం చేసేవాళ్ళు? ఎప్పుడు చేస్తారండి? ఎవరూ లేనప్పుడు, చీకటి, ఎవరికి కనపడకుండా ఉండే పరిస్థితులు ఎన్నుకుంటా. కారణం ఏంటి? వాడికి తెలుసు. వాడి మనస్సాక్షి చెప్తుంది నువ్వు దొరికావో తుక్కు కింద బాధేస్తారు అని చెప్తూ ఉంటుంది లోపల. మనస్సాక్షి చెప్తుంది. అంటే ప్రతి ఆత్మలో కూడా మనస్సాక్షి ఉంది, గుర్తుపెట్టుకోండి. మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి లేని వాళ్ళు ఉంటారు. ఎవరు చెప్పండి? ఎవరైనా? ఇప్పుడు పుట్టుకతోనే ఫిజికల్లీ డిజేబుల్ అంటే తింగరగా ఉండాలి. అసలు ఆ భోజనం చేస్తున్నాడో తెలీదు, వెళ్ళాలంటే తీసుకెళ్ళి చేయించే కార్యక్రమం అనమాట. మాట్లాడలేడు, అలా చూస్తూ ఉంటాడు, మనిషి ఉన్నట్టు ఉంటాడు, కానీ ఏమీ గ్రహించలేడు. కారణం ఏంటి? మనసాక్షి పనిచేయట్లా, మనసుతో ఆలోచన చేయలేడు. ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరం ఆలోచించగలం అంటే మనకు మనసు ఉంది, హృదయం ఉంది, స్పందిస్తాం. మనం ఎదుర్కోకుండా చెడు జరిగినా మంచి జరిగినా. అంత మాత్రమే కాకుండా మనం చేసేది తప్పో రైటో కూడా మనలో ఉన్నటువంటి మనస్సాక్షి ఏం చెప్తూ ఉంటుంది? ఇది తప్పు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనస్సాక్షి కలిగినటువంటి వాడు. ఆయన తప్పు చేయడు, కానీ ఏది తప్పు ఏది రైటో ఆయన తెలుసు. ఆదికాండము 1:29 దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవుల పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. ఎలా ఉందంటండి? మంచిదిగా. ఎలా చెప్తున్నాడు ఆయన? మనస్సాక్షి. మంచి చెడులు నువ్వు చెప్పగలవంటే నీ మనస్సాక్షిని బట్టి చెప్పగలవు. మనస్సాక్షిని కూడా వాత వేసేసే వాళ్ళు ఉంటారు. చెడు జరిగితే మంచి అని, మంచి జరిగితే చెడు అని చెప్పేవాళ్ళు అన్నమాట. వాత వేసేసారన్నమాట, లంచం తీసుకున్నారన్నమాట. అర్థమవుతుందా మీకు? అందువలన దేవుడు మనలాగే మనస్సాక్షి కలిగినటువంటి వాడు. కానీ దేవుడు పాపం చేయడు, కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులు పాపం చేస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు వగేరా. ఇవన్నీ తప్పని తెలుసు. ఒకడికి అన్యాయం చేస్తూ ఉంటాడు తన పొరుగు వాడికి తప్పని తెలిసినా చేస్తూ ఉంటారు. మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నా వారు చేస్తూనే ఉంటారు.
ఆదికాండం 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఒంటరిగా నుండుట మంచిది కాదు. అందువలన హృదయము, మనస్సు, మనస్సాక్షి కలిగినటువంటి దేవుడు అదే హృదయము, మనస్సు, మనస్సాక్షిని మనకు కూడా అనుగ్రహించాడు. యోహాను సువార్త 8:9 వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఎందుకు బయటికి వెళ్ళారు? ఎందుకు బయటికి వెళ్ళారు? ఒక వ్యభిచారం చేసినటువంటి ఒక వేశ్యను నిలబెట్టారు అందరిలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెబుతారా అని ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకు శిక్ష వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు అన్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడో ముందు రాయేయండి అన్నాడు. అందరూ ఆలోచించుకున్నారు. మనసాక్షి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వారి చేతిలో ఉన్నటువంటి రాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? వారి మనస్సాక్షి చెప్తుంది నేను పాపిని అని. తన పాపినని తను గుర్తించగలగడము మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అందువలన రాయిలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ సందర్భం అది. అందువల్ల మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యాలు 23:1 పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పాను. మంచి మనస్సాక్షి. అపోస్తులైన పౌలు మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా నడుచుకుంటున్నాడు. రోమపత్రిక 2:14-15 ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. మనస్సాక్షి ఏం చేస్తుందంటండి? సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. మనస్సాక్షి ఏం చేస్తుందంట? తప్పు మోపుతుందంట, అలాగే తప్పు లేదని చెప్పుతుందంట. చాలండి. మనస్సాక్షి ఏం చేస్తుంది? తప్పు మోపుతుంది, అలాగే తప్పు లేదని చెబుతూ ఉంటుంది. అందువల్ల దైవికమైనటువంటి వ్యక్తి ఎవరు? మన దేవుడు, మన తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆయన నివాసం పరలోకం. ఆయన దైవికమైనటువంటి వ్యక్తి అని అన్నప్పుడు మనస్సు, హృదయము, మనస్సాక్షి కలిగినటువంటి వాడు. అలాగే భూమి మీద ఉన్నటువంటి మానవులు కూడా హృదయము, మనస్సాక్షి కలిగినటువంటి వాడు. అందువల్ల దేవుడు అని అన్నప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన దైవికమైన వ్యక్తి అనేది మనకు అర్థం కావాలి. అలాగూ మనం ఎరగాలి దేవుణ్ణి. అలాగూ మనం దేవుణ్ణి ఎరగకుండా దేవుడు మనకు తెలుసు అంటే మనకు తెలియదు నిజానికి. మరి ఈ 2 విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మనం మరొక వారం ఆలోచన చేద్దాం. పరలోకం అందున్నటువంటి దేవుడు అంటే పరలోకంలో నివాసం చేస్తున్నటువంటి దేవుడు, ఆయన దేవుడు, ఆయన తండ్రి అని బాంధవ్యంతో మనం పీల్చుకుంటూ ఉన్నాం. ఆ దేవుణ్ణి మనం ఎరగాల్సిన అవసరం ఉంది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. దేవుణ్ణి ఎరగాలి, దేవుడు పంపిన యేసుక్రీస్తుని ఎరగాలి. దేవుణ్ణి ఎరుగుటలో మొట్టమొదటిది దైవికమైన వ్యక్తి అనేది నువ్వు ఎరుగుతూ ఉన్నావా? దేవుడు అని అన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఆయన నిత్యుడు, నిత్యము ఉన్నటువంటి వాడు, యుగయుగాలు ఉన్నటువంటి వాడు. ఆయనకి పుట్టుక మరణం లేదు. ఆయన శాశ్వతమైనటువంటి వాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. ఇలాంటి దేవుని దగ్గర నుంచి ఎవడైనా తప్పించుకునేవాడు ఉంటాడా? ఏమండి? ఇలాంటి దేవుని దగ్గర నుంచి ఎవడైనా తప్పించుకునేవాడు ఎవడైనా ఉన్నాడు? అసలు
మనకు ముందు పుట్టిన తాతలు ముత్తాతలు వాళ్ళు తప్పించుకోలేరు అంటే ఆయన దగ్గర రికార్డు ఉంటుంది మొత్తం. ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు పుట్టబోయే అని పుట్టి భూమి మీద నివాసం చేసిన వారు అందరి జీవితాలు రికార్డ్ చేసి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఎవ్వరూ తప్పించుకోలేరు రేపొద్దున తీర్పు నుంచి. దేవుని గూర్చిన జ్ఞానము సరిగా మనం తెలుసుకుని దేవుణ్ణి సరిగా మనం ఎరిగి శాశ్వతమైన జీవాన్ని పొందుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. అందుకే అన్నాడు అక్కడ, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. ఎరగకపోతే నిత్యజీవం లేదు. అందరికీ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఇది గ్రంథం చెప్తున్నటువంటి మాట.